హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే 10th క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లెసన్ వైజ్గా చూద్దాం. అయితే ఈరోజు మన వీడియోలో సెకండ్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రెస్పిరేషన్ లెసన్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ 1 మార్క్ ఫస్ట్ క్వశ్చన్స్ చూసుకునేసరికి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఇన్నర్ ఫోల్డ్స్ ఆఫ్ మైటోకాండ్రియా? మైటోకాండ్రియాలో ఉండేటువంటి ఇన్నర్ ఫోల్డ్స్ని ఏమంటాము అంటే మైటోకాండ్రియాలో ఉండేటువంటి ఫోల్డ్స్. ఓకే. సెకండ్ క్వశ్చన్, హౌ లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఇంజ్యూరీ? మనకి లంగ్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఇంజ్యూరీస్ నుంచి ప్రొటెక్ట్ చేసేటువంటివి ఏంటి అని క్వశ్చన్ అడిగాడు. లంగ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకేంటంటే రిబ్ కేజ్ అనేది ఉంటుంది కాబట్టి లంగ్స్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయి అనేసి మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో ఉన్నాయి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ఏటీపీ మాలిక్యూల్? మనకేంటంటే ఎనర్జీ స్టోర్ అయ్యేటువంటిది ఏదైతే ఉందో దాన్నే ఏటీపీ అంటాము. అయితే ఈ ఏటీపీ నుంచి ఎంత ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, రిలీజ్ అవుతుందో మనం చెప్పాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈజ్ ద ఆర్గనల్ దట్ ఇన్వాల్వ్స్ ద రెస్పిరేషన్? మనకి రెస్పిరేషన్లో ఓకే ఏ ఆర్గనల్ అనేది మనకి యూజ్ అవుతుంది? ఆర్గనల్ అంటే ఒక పార్ట్ అనేది మనకి రెస్పిరేషన్లో ఆర్గాన్స్లో ఉన్నటువంటి ఏవైతే ఆర్గనల్స్ ఉంటాయో అవి ఏంటని అడిగాడు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ రెస్పిరేటరీ ప్రొడక్ట్ కాజెస్ మజిల్ ఫ్యాటిగ్యూ? అంటే ఏ రెస్పిరేటరీ ప్రోడక్ట్ అనేది మనకి మజిల్ ఫ్యాటిగ్యూ కలిగించడానికి దోహదపడుతుంది? సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎనర్బిక్ రెస్పిరేషన్? ఎనర్బిక్ రెస్పిరేషన్లో సెకండ్ స్టేజ్ ఏంటి అనే క్వశ్చన్ అడిగాడు. సెవెంత్, వాట్ ఆర్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ క్రొకోడైల్ అండ్ డాల్ఫిన్స్? మనకి రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి ఒక్కొక్క ఎనిమల్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే ఈ క్రొకోడైల్లోను అలాగే డాల్ఫిన్లోను ఎలాంటి రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉంటాయో మనం చెప్పాలి. అలాగే మనకి డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే హ్యూమన్స్లో వచ్చేసరికి మనకి లంగ్స్ ద్వారా రెస్పిరేటరీ అనేది జరుగుతుంది. అలాగే కాక్రోచ్లో చూసుకున్నట్లయితే వేరే టైప్ ఆఫ్ లైక్ ట్రాకియల్ రెస్పిరేషన్ అనేది, అలాగే స్కిన్ ద్వారా చేసేటువంటిది ఫ్రాగ్స్లో చూసుకున్నట్లయితే స్కిన్ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా అంటే మాయిస్ట్ స్కిన్ ద్వారా జరుగుతుంది, అదేవిధంగా లంగ్స్ ద్వారా కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా ఈ ఫిషెస్లో మనం చూసుకున్నట్లయితే అవి రెస్పిరేటరీ అనేది వాటికి ఉండేటువంటి గిల్స్ ద్వారా చేస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ క్రొకోడైల్ అండ్ డాల్ఫిన్ అనేది రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటో ఇక్కడ మనకి చెప్పాలంటే మనకి లంగ్స్ అనేవి అలాగే ట్రాకియల్స్ అనేవి ఎలా అయితే ఉంటాయి, ఇక్కడ క్రొకోడైల్లోను డాల్ఫిన్లో ఉన్నటువంటి రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటో చెప్పాలి. ఎయిత్, వాట్ ఈజ్ క్యూటీనియస్ రెస్పిరేషన్? క్యూటీనియస్ రెస్పిరేషన్ అంటే ఏంటి? నైన్త్, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ లంగ్స్ లెవెల్? లంగ్స్ లెవెల్లో గ్యాసెస్ అనేవి ఎలా ఎక్స్చేంజ్ అవుతాయో మనం ఈక్వేషన్ అనేది వేసి చూపించాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ద ఫ్లెక్సిబుల్ ఫ్లాటెండ్ మజిల్ దట్ హ్యాస్ కీ రోల్ ఇన్ ద రెస్పిరేషన్? రెస్పిరేషన్లో మనకి ఉంది ఏ ఫ్లెక్సిబుల్ ఫ్లాటెండ్ మజిల్ అనేది. ఇది క్వశ్చన్. 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద సెల్యులర్ రెస్పిరేషన్? సెల్యులర్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఓకే. సో సెల్యులర్ రెస్పిరేషన్ అంటే సెల్స్లో జరిగేటువంటి రెస్పిరేషన్ అని మనం చెప్తూ ఉంటాం. సో ఇది సెల్యులర్ రెస్పిరేషన్. సో ఇలా ఫస్ట్ 1 మార్క్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అలాగ వచ్చేసరికి
2 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ మనం చూద్దాం. సో 2 మార్క్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, వై ఈజ్ ద లెఫ్ట్ లంగ్ స్మాలర్ దెన్ ద రైట్ లంగ్? మనకి ఎందుకు లెఫ్ట్ లంగ్ అనేది రైట్ లంగ్ కంటే చిన్నదిగా ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే, లెఫ్ట్ లంగ్లో మనకు వచ్చేసరికి లెఫ్ట్ లంగ్ ఏరియాలో మనకు వచ్చేసరికి హార్ట్ అనేది అందులో ఇన్సెట్ అయి ఉంటుంది కాబట్టి మనకి రైట్ లంగ్ అనేది కొద్దిగా పెద్దదిగాను, లెఫ్ట్ లంగ్ అనేది కొద్దిగా చిన్నదిగా స్లైట్గా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, రైట్ ద అడాప్టేషన్ సీన్ ఇన్ ప్లాంట్స్ లివింగ్ ఇన్ వాటర్ లాగ్డ్ కండిషన్స్. వాటర్ లాగ్డ్ కండిషన్స్లో ఎలా ప్లాంట్స్ అనేవి అడాప్టెడ్ అవుతాయి అంటే అక్కడ దానికి తట్టుకోగలుగుతాయి, దానికి కారణం ఏంటో మనం చెప్పాలి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, అనిల్ సెడ్ ప్లాంట్స్ ఫోటోసింథసైజ్ డ్యూరింగ్ డే టైమ్. అంటే ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది డే టైమ్ జరుగుతుంది. అలాగే రెస్పిరేటరీ అనేది డ్యూరింగ్ ద నైట్, రెస్పిరేషన్ అనేది నైట్ టైం జరుగుతుందంట. డూ యూ అగ్రీ ద స్టేట్మెంట్? అంటే అనిల్ చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్కి అగ్రీ అయితే అగ్రీ అని, లేదు అంటే దానికి లేదు, దానికి రీజన్ ఏంటో మనం ఇక్కడ అయితే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి, ఆఫ్టర్ ప్లే ఆర్ రన్, మనం పరిగెత్తిన తర్వాత లేదంటే ఆడుకున్న తర్వాత ప్రసాద్ ఫీల్ మజిల్ పెయిన్. ప్రసాద్ ఏమయ్యాడంట, పెయిన్ ఫీల్ అవుతున్నాడు. అయితే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ పెయిన్ అండ్ రెస్పిరేషన్? అంటే ఇక్కడ మనకి ఏంటి పెయిన్కి అలాగే రెస్పిరేషన్కి మధ్య ఉన్నట్టు సంబంధం ఏంటి క్వశ్చన్ అడిగాడు. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రతాప్ సెడ్ స్టెమ్ ఆల్సో రెస్పిరేట్ అలాంగ్ విత్ లీవ్స్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ లీవ్సే కాదు, స్టెమ్ కూడా రెస్పిరేషన్ ప్రాసెస్ చేస్తుందని ప్రతాప్ చెప్పాడు. అయితే కెన్ యూ సపోర్ట్ ది స్టేట్మెంట్? ఆ స్టేట్మెంట్కి మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేసినట్లయితే దానికి రీజన్ ఇవ్వండి అని క్వశ్చన్ అడిగాడు. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి, డిస్గానెస్ట్ బిట్వీన్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్కి ఇన్స్పిరేషన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివరించండి. రెండింటికి మధ్య భేదాలను తేడాలను కూడా చెప్పాల్సి ఉంటుంది. అలాగే రెస్పిరేషన్కి కాంబోషన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. 4 మార్క్ క్వశ్చన్స్కి ఇప్పుడు చూసినట్లయితే, డ్రా ఏ ఫ్లో చార్ట్ టు షో ద పాత్వే ఆఫ్ ఎయిర్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇక్కడ మనకి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో ఉన్నటువంటి పాత్వేస్ అంటే ఏ విధంగా ఎయిర్ అనేది మనకి పాస్ అవుతుంది. సో మనకి నోస్ నుంచి ఎయిర్ తీసుకున్నట్లయితే ఇది నొసల్ క్యావిటీ. నెక్స్ట్ ఆ విధంగా ఫార్నక్స్, లారినక్స్, ట్రాకియా ఏవైతే ఉందో లంగ్స్కి వెళ్ళే వరకు కూడా, మళ్ళీ లంగ్స్ నుంచి రిటర్న్ అయ్యే వరకు కూడా మనకి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ తాలూకా పాత్వే అనేది ఫ్లో చార్ట్ అనేది వేయాలి. టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఇది క్లియర్గా ఉంది. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ పల్మనాలజిస్ట్. ఒకవేళ మీరు పల్మనాలజిస్ట్ అంటే ఎవరైతే ఈ పల్మనరీ రెస్పిరేషన్ వాటి గురించి చూసేటువంటి వ్యక్తి ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆయన ఒకవేళ మీరు కలిసినట్లయితే మీరు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ వాటి మీద క్లారిఫై చేస్తారు? విచ్ క్వశ్చన్స్ ఆర్ వాట్ క్వశ్చన్స్ యు ఆర్ గోయింగ్ టు క్లారిఫై అబౌట్ పల్మనరీ రెస్పిరేషన్ గురించి ఏ క్వశ్చన్స్ అడిగి మీ డౌట్ని క్లారిఫై చేసుకుంటారు అడిగారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, రైట్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మైటోకాండ్రియా తాలూకా స్ట్రక్చర్ వేయాల్సి ఉంటుంది. అయితే ఈ మైటోకాండ్రియాకి కొన్ని పాయింట్స్ కూడా రాస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇది మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. అయితే లోపల వైపు ఇన్నర్ లేయర్స్ ఉంటాయి, ఇవి ఫోల్డెడ్ అవుతాయి. ఇలాంటి మనం వాటి గురించి మనం రాయాల్సి ఉంటుంది. అలాగే దాని రఫ్ డయాగ్రామ్ గీస్తే సరిపోతుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏరోబిక్ రెస్పిరేషన్కి అలాగే ఎనరోబిక్ రెస్పిరేషన్కి డిఫరెన్సెస్ తేడాలు రాయాల్సి ఉంటుంది. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, అలాగే ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది అంటే ఏంటి, అలాగే ఇవి ఎక్కడెక్కడ జరుగుతాయి, దాంట్లో ఉన్నటువంటి ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనకి ఈ క్వశ్చన్లో రాయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ బ్రాంకియల్ లెవెల్.
అంటే ఈ బ్రాంకియల్స్ లెవెల్లో ఏవైతే లంగ్స్లో ఉన్నటువంటి చివరిగా బ్రాంకియోలస్ అలాగే ఆల్వియోలిస్ ఉన్నాయో, ఇక్కడ ఆల్వియోలిస్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఎలా జరుగుతుందో మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది. ఆల్వియోలిస్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆల్వియోలిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎలా జరుగుతుందో క్లియర్గా మీరు రాసుకుంటే చాలా మంచిది. ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ బ్రాంకియల్ లెవెల్ అనే క్వశ్చన్ మనకి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు 8 మార్క్ క్వశ్చన్స్కి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ కెన్ యూ ప్రూవ్ దట్ CO2 ఈజ్ రిలీజ్డ్ ఆర్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. ఇక్కడ మనకి హౌ కెన్ యూ ప్రూవ్ దట్ CO2 ఈజ్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్లో CO2 అనేది కూడా ఉంటుంది, అంటే అది విడిచిపెడుతుందని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్పెరిమెంటల్గా మనం ఇక్కడ ప్రొసీజరు అలాగే దాని తాలూకు డయాగ్రామ్ అనేది గీయాల్సి ఉంటుంది. సో CO2 అనేది ఎవాల్వ్డ్ అవుతుందంటే రెస్పిరేషన్లో మనకి ఏంటంటే స్పౌటెడ్ సీడ్ తీసుకొని దాని నుంచి మనకి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఎలా రిలీజ్ అవుతుంది ఇక్కడ మనం చెప్పొచ్చు. అంటే లైమ్ వాటర్ తీసుకొని అక్కడ లైమ్ వాటర్ అనేది మిల్కీ వైట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే 8 మార్క్ క్వశ్చన్స్ని మీరు ప్రొసీజరు అలాగే డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ప్రొసీజర్ డూ యూ ఫాలో ద ఈస్ట్ క్యాన్ డూ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది ఏంటి? CO2 అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది లేకుండా ఓన్లీ ఆక్సిజన్ లేకుండా జరిగేటువంటి రెస్పిరేషన్ మాత్రమే ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మనకి ఈస్ట్లో జరుగుతుంది. అయితే ఈస్ట్లో నిజంగానే ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుందా అని ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇది ఎలా అంటే మనకి దీనికి కూడా ఒక ఆన్సర్ అనేది మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే మనం ఒక ఫ్లాస్క్ తీసుకొని ఆ ఫ్లాస్క్లో కొద్దిగా గ్లూకోజ్ వాటర్ వేసేసి ఈ విధంగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే CO2 గ్యాస్ అనేది బయటకు వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏంటంటే ఎనరోబిక్ రెస్పిరేషన్లో CO2 రిలీజ్ అవుతుంది. అలాగే ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది ఈస్ట్ అనేది చేస్తుందని మనం క్లియర్ చేయొచ్చు. అలాగే హౌ కెన్ యూ ప్రూవ్ దట్ హీట్ ఈజ్ లిబరేటెడ్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ ఈ రెస్పిరేషన్లో యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ జరిగేటువంటి రెస్పిరేషన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అని మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఏం లిబరేటెడ్ అవుతుంది అంటే ఏం తయారవుతుంది అంటే హీట్ అనేది కూడా లిబరేటెడ్ అవుతుంది, హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే దీంతోపాటు CO2 కూడా ప్రొడ్యూస్ అవుతుందని మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే ఇవి కూడా సేమే స్పాటెడ్ సీడ్స్ తీసుకొని వాటిని కూడా మనం ఏం చేస్తామంటే ఒక థర్మల్ దీంట్లో వేసుకొని ఒక బీకర్లో వేసేసుకొని దాంట్లో కూడా మనం ఏంటంటే లైమ్ వాటర్ యాడ్ చేసి ఒక బౌల్తో లైమ్ వాటర్ ఈ విధంగా ప్రొసీజర్ అనేది మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో దీన్ని కూడా నీట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ anabolic and catabolic process. Write the difference between anabolic and catabolic process. ఇది చాలా రేర్గా అడిగే క్వశ్చన్. సో వీటిని కూడా జస్ట్ అలా ఒకటి ప్రాక్టీస్ చేయడం మంచిది. సో ఈ విధంగా మనకి ఏంటంటే సెకండ్ లెసన్లో క్వశ్చన్స్ అనేవి మీరు ఒకసారి ఇక్కడ మనకి ఏవైతే మనకు వీడియోలో డిస్కస్ చేసుకున్నామో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ముందుగా మీరు ఒకసారి వీటిని మీ టెక్స్ట్ బుక్స్లో కానీ మీరు ఏవైతే మెటీరియల్స్ ఫాలో అవుతున్నారో వాటిని టిక్ చేసుకుని చదివినట్లయితే మీకు చాలా వరకు కూడా ఈ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా వరకు కవర్ అయిపోతూ ఉంటాయి. రిమైనింగ్ లెసన్స్లో కూడా మీకు క్వశ్చన్స్ని ఏవి ఇంపార్టెంట్ కావాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో ఇలా లెసన్ వైజ్గా కూడా క్వశ్చన్స్ అనేవి మనకి వీడియోలో పెట్టడం జరిగింది. సో ఒక్కొక్క లెసన్ ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మనకు బయాలజీలో చాలా మంచి మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాళ్ళకు కూడా తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను.